జై శ్రీమన్నారాయణ. మాఘపురాణము 3వ అధ్యాయము. దిలీపుడి మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లా చెప్పతొడగను. భూపాల, నేను తెలుపవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకము కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడ్డవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతా అర్చనలు కానీ చేయలేకపోయినాయి. వనములనందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు ఆహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమునందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరుకు కూడా లభించుట లేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమునందుండుట వలన అచ్చటి నుండి కదులకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయారు. హిమాలయ పర్వతాలను పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండటం వలన దగదగా మెరుస్తూ ఉంది. మహర్షులు సిద్ధులు జ్ఞానులు కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునికి వివరించడి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించిన చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలగజేసినవి. ఇంకనూ విశేషములున్న తెలపగోరెదును అని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పిరి. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరింతును, సావధానుడై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్రవటము 30 యోజమున పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలిది అలలారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములు చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకున్నట్టుకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుని చుండెను. అట్లా కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తపం ఆచరించుకొనుచున్న భృగు మహర్షిని కాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమునిట్లు తెలియజేసిన. గంధర్వ యువకుని వృత్తాంతము భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగింది. ఏ కారణంచే నాకు అట్లా కలిగిను బోధపడుకున్నది. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాస్వాద్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడినైతిని. కాన ఈ రూపంను కారణమేమి వివరించమని నా మనోబాధను తొలగింపచేయడని పరిపరి విధంలో ప్రార్థించను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపను ఆలకించి అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది. ఆ గంధర్వుణ్ణి ఎట్లనైనా తన శక్తి కొలది సాయం చేయవలనని నిశ్చయించుకొని ఇట్లనెను. ఓయి గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వల్లనే నీకు కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను 3ను మనుజుని కృంగదీయును. ఈ 3ంటిని నివృత్తి చేసుకొనవలెను. మాఘమాస స్నానమే పరమ ఔషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గము కావున నీవు నీ భార్యతో కూడి పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము. అదియూ కాక ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయిన తీర్ఘ ఎదురైనట్లు అన్నీయు సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోను, నీ మనోవాంఛ ఈడేరును, భయపడకుమని మాఘస్నాన ఫలం గురించి వివరించాను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనంలో ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపునే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందిరి. అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. భృగువు వార్లను దీవించి పంపివేసెను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము.
మాఘమాసంలో పుణ్య నదుల యందు స్నానమాచరించిన ఎట్టి ఫలము కలుగునో ఊహించుకొనుము. మాఘపురాణము 3వ అధ్యాయము సమాప్త. జై శ్రీమన్నారాయణ.